హాయ్ నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కపుల్ వైబ్స్ విత్ జ్యోతి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ ఐ విష్ మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఫేమస్ శివాలయం టెంపుల్ గురించి. అండ్ ఈ శివాలయంకి ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. ఆ రోజు 4వ సోమవారం మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాము. అండ్ ఇదైతే ఈ టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి వైజాగ్ నుండి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మేమున్న ఏరియా నుండి అయితే మాకు ఈ టెంపుల్ డిస్టెన్స్ వచ్చేసి మేమున్న ఏరియా నుండి మాకు 12 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్గా అప్పికొండ బీచ్ దగ్గర అప్పికొండ దగ్గర ఉంటుందండి. అండ్ ఈ శివాలయం పేరు కూడా, ఆ ప్రత్యేక పేరు ఏంటంటే సోమేశ్వర ఆలయం అని అంటారండి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి అబౌవ్ 1000 years టెంపుల్ అండి. అండ్ ఈ టెంపుల్ 1070లో చోళ రాజవంశం రాజు వారు కట్టారు. అండ్ ఈ ఆలయాన్ని వచ్చేసి కపిల మహర్షి ఆయన తపస్సుకి శివుడు ముగ్ధుడై ఆయనకు ఒక ఆత్మలింగాన్ని ప్రసాదించారంట. ఆ ఆత్మలింగమే ప్రస్తుతం గర్భగుడిలో పూజలు అందుకుంటున్న లింగం. కపిల మహర్షి గారు శివుడి మీద అపారమైన భక్తితో 101 శివలింగాలు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారట. బట్ ఆ 101 శివలింగాలలో ప్రస్తుతం మనకి 5 శివలింగాలు మాత్రమే బయటికి కనిపిస్తాయి. ఆ మిగతా లింగాలన్నీ కాలక్రమం అక్కడ సముద్రంలో కలిసిపోయాయని ఒక హిస్టరీ అయితే ఉందండి. నేను ఇక్కడ నార్మల్ హిస్టరీయే చెప్పాను, డీప్ హిస్టరీ అయితే నేను చెప్పడం లేదు. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డీప్ హిస్టరీ చెక్ చేయాలంటే చెక్ చేయొచ్చు. మీకు గూగుల్లో కావచ్చు, వికీపీడియా ఆర్ గూగుల్లో అండ్ యూట్యూబ్లో కూడా మనకి అవైలబుల్ ఉంది కంప్లీట్ డీప్ హిస్టరీ. అండ్ ఆ రోజు వచ్చేసి మేము 4th week ఆఫ్ మండే వెళ్ళాం కాబట్టి చాలా రష్గా ఉంది ఆ రోజు టెంపుల్. అండ్ మాకు తెలిసిన ఒక హిస్టరీ అయితే ఇది దేవతల నాటి గుడి. అండ్ ఈ గుడికి ఎక్కువ చేంజెస్ కూడా చెయ్యరంట. అండ్ ఈ టెంపుల్లో మనకి శివుడు అని అనరండి, సోమేశ్వరుడు అని అంటారు. అండ్ ఈ టెంపుల్ నియర్ బై ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక్కరికైనా సోమేశ్వరుడు అని పేరు పెట్టుకుంటారంట. అండ్ మాకు కోఇన్సిడెంట్ ఏంటంటే మా మామయ్య పేరు కూడా సోమనాయుడు. సో చాలా ట్రస్ట్ చేస్తారు మా ఫ్యామిలీ అయితే. పర్సనల్గా మా ఫ్యామిలీకి అయితే చాలా ఇష్టం ఈ సోమేశ్వరుడు టెంపుల్. ప్రతి ఇయర్ ఒక్కసారైనా విజిట్ చేస్తాము ఈ టెంపుల్. అండ్ మా అత్తయ్య వాళ్ళైతే ప్రత్యేకంగా శివరాత్రి రోజు అయితే ప్రత్యేకంగా వెళ్ళి ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు ఈ టెంపుల్ని. అండ్ చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. చాలా చిన్నగా, చాలా క్యూట్గా, మంచిగా ఉంటుంది. ఎక్కువ చేంజెస్ కూడా చేయరు. అప్పటి నుండి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని అంటారు ఈ టెంపుల్ని. అండ్ ఇది గర్భగుడికి వెళ్ళే మార్గము. అండ్ ఆ రోజు సోమేశ్వర ఆలయంలో సమ్ కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. సమ్ భరతనాట్యం ఈవెంట్స్ అవుతున్నాయండి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు చాలా బాగుంది ఈవెంట్ అయితే మాత్రం. నేను ఆ డ్యాన్స్కి సంబంధించిన షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇక్కడ నేను ట్యాగ్ కూడా చేస్తాను, చూడండి వాళ్ళు ఉంటే చూడండి. చాలా బాగా పర్ఫామ్ చేశారు పిల్లలు అక్కడ ఆ రోజు. ఆలయంలోనే 365 ఒత్తులు కూడా వెలిగించామండి. బికాస్ మేము కార్తీక పౌర్ణమి రోజు వెలిగించలేకపోయాము డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్. సో ఆ రోజు అక్కడ వెలిగిస్తే చాలా మంచిదని అక్కడే వెలిగించాము మేము. అండ్ మీరు ఇక చూడొచ్చు ఆ పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్స్. పిల్లలు చక్కగా భరతనాట్యం చక్కగా చేశారు ఆ రోజు వాళ్ళ పర్ఫార్మెన్స్. దీనికి నేను వాళ్ళు ఏం డ్యాన్స్ చేశారు ఏంటని వాయిస్ పెట్టి మరీ పెట్టాను షార్ట్స్ వీడియోలో, చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే.
అండ్ బీచ్ నుండి అలా మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంటికి. అండ్ ఈ అప్పికొండ టెంపుల్ మీకు తెలుసా తెలీదా, లెట్ మీ నో. అండ్ వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ హౌ ఫ్రీక్వెంట్ మీరు ఈ టెంపుల్ని విజిట్ చేస్తారు, అండ్ మీకున్న సమ్ మెమొరీస్ కావచ్చు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి తప్పకుండా. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.